మాట్లాడలేం. కేసీఆర్ గారిని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. తెల్లారలిస్తే మీ అధ్యక్షుడు ఏమంటాడు? అధ్యక్ష నిన్న కాక మొన్న కేసీఆర్ గారినట ఉరేసి రాళ్లతో కొట్టాలన్నట, ఉరేసి రాళ్లతో కొట్టాలి, పిండం పెట్టాలన్నట. ఇదా సంస్కారం ఉన్న నాయకుడు మాట్లాడే మాట? ఇదా ఒక ముఖ్యమంత్రి కావాలని కలలుగానే నాయకుడు మాట్లాడే మాట? సిగ్గుపడాలా లేదా? 70 ఏళ్ల వయసున్న ఒక నాయకుడు, 2 సార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణను సాధించిన నాయకుడు, ఆయనను పట్టుకొని అరే రాజకీయ విభేదాలు ఉంటే మాట్లాడాలా? మీరు విమర్శిస్తున్నారు, మీరు కూడా సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు. ఐ వెల్కమ్ యూ. బట్టి మాట్లాడుతున్నారు, బట్టన్న మాట్లాడుతున్నాడు, శ్రీధరన్న మాట్లాడుతున్నాడు, మీరేమో సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు అంటున్నారు, మేము పడుతున్నాం. కానీ ఆ పెద్ద ఆయనను పట్టుకొని నోటికొచ్చినట్టు మీ పిసిసి ప్రెసిడెంటు ఆయనను ఉరేసి రాళ్లతో కొట్టి పిండం పెట్టాలా? ఇదా మాటలు? ఇదా సంస్కారం? ఇదా అధికారంలోకి రావాలన్నంత పిచ్చి? దయచేసి నేను అనేది ఏంటంటే ఒక్కసారి తెలుసుకోండి. ఆయన మీద అందుకే 1000 కోట్ల ముఖ్యమంత్రిని అంటే పడుతున్నాం. కర్మ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం. కానీ ఆ సంస్థ ఊకోలే. ఇటనే పిచ్చి మాటలు మాట్లాడితే 1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. మీ అధ్యక్షుడు ఆల్రెడీ ఎదుర్కొంటున్నాడు 1000 కోట్ల పరువు నష్టం దావా. పరువు కాపాడుకోమనండి ముందు. ఎందుకు చెప్తున్నా? అది కూడా మేము కూడా వేసినాం. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీద మాట్లాడతాడు, సోమేష్ కుమార్ మీద మాట్లాడతాడు, అంజనీ కుమార్ సిన్హా మీద మాట్లాడతాడు, తెలంగాణని బీహారోలు నడుపుతున్నారు అంటాడు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కించపరుస్తాడు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా కించపరుస్తారా? వాళ్ళు కష్టపడి యూపీఎస్సీల ప్రవేశ పరీక్ష రాసి ఏ రాష్ట్రం అలవాటు చేస్తే అడిగి పోతారు. వాళ్ళదేముంటుంది? వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళ రాష్ట్రం ఇడిచిపెట్టుకొని వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. వాళ్ళని పట్టుకొని బీహార్ నడుస్తుంది, వీళ్ళని నిలగొడతాం, వీళ్ళు అంతు చూస్తాం, జైల్లో పెడతాం. ఇదేం దిక్కుమాలిన మాటలు? అందుకే మా హెచ్ఎండిఏ కూడా నేనే చెప్పిన మనం ఏ తప్పు చేయలేదు. పనికి మాలిన వెకిలి లేకి మాటలు ఎవరు మాట్లాడినా పడాల్సిన కర్మ మాకు లేదు. అందుకే చెప్పిన నేను వెంటనే పరువు నష్టం దావా వేయండి అని చెప్పినాం. మీ అధ్యక్షుడి అంతు చూస్తాం, పరువు నష్టం దావా వేస్తాం, బరాబర్ అంతు చూస్తాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, నోటికి వచ్చినట్టు మాట్లాడుతాం అంటే పడ్డానికి ఎవడు సిద్ధంగా లేడు. నీకు ఆ విషయం కూడా చెప్పాలి. ఐఆర్బీ దివాలా తీసిన సంస్థ అని మీరు అన్నారు. అదే ఐఆర్బీ మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఉదయపూర్ టు షిమ్లా, అక్కడ కూడా ఇదే పద్ధతుల్లో అక్కడ కూడా టీఓటీ తీసుకున్నారు. ఇక్కడ ఎట్లయితే మనము లీజ్కి ఇచ్చినామో మీ రాజస్థాన్లో ఉదయపూర్ టు షిమ్లా కాదు, ఉదయపూర్ టు షామ్లా, ఈ కళ్ళు కనబడతలేవు, షామ్లా ఆయనత అక్కడ ఇదే పద్ధతులు లీజ్కి ఇచ్చిండ్రు, తీసుకున్నారు. చిత్తోడ్గఢ్ టు గులాబ్పురా రాజస్థాన్లో వాళ్ళే తీసుకున్నారు లీజ్ మీద. గులాబ్పురా నుంచి కిషన్గఢ్ అది వాళ్ళే తీసుకున్నారు. జైపూర్ నుంచి దియోలి అది కూడా వాళ్ళే తీసుకున్నారు.